నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. గిరిజనుల జీవన విధానంలో మార్పు తీసుకువచ్చేందుకు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపేత్ రెడ్డి అన్నారు. ఆయన కలల సాకారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ఆయన అభయమిచ్చారు. మోపాల్ మండల కేంద్రంలోని బంజారా భవన్లో నిజామాబాద్ రూరల్ మోపాల్ మండల బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపేత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహారాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం భోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే భూపేత్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన సూచించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ కృపతో బంజారాల బ్రతుకుల్లో వెలుగులు నిండాయని అన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన సూచించారు. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలవుతున్నాయని, త్వరలోనే మరో 2 గ్యారెంటీల అమలుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారని తెలిపారు. మోపాల్లో సేవాలాల్ మహారాజ్ ఆలయంతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించి నిధులు మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, సీనియర్ నాయకులు ముక్క గంగారెడ్డి, బాడ్సీ శేఖర్ గౌడ్, బంజారా సేవా సంఘం నాయకుడు తారాచంద్ నాయక్తో పాటు గిరిజన పెద్దలు పాల్గొన్నారు. ఇంత గొప్పటి మహానుభావులను మనము కలుసుకున్నాము, వాళ్ళ పాదాలకు వందనం చేసి మరి వాళ్ళ యొక్క దీవెనలు తీసుకున్నామంటే ఒక గర్వంగా ఫీల్ అయినాం. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి కూడా ఎక్కువ మిత్రులంతా కూడా అంతా గిరిజనులు ఎక్కువ ఉండే, కాలేజీలో ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ ఇక్కడ మా వేదిక మీద ఉన్న ఈశ్వర్ నాయక్ మా చిన్నప్పుడు దోస్తులు, అట్లా నారాయణ మెంటర్స్పన్లో వీళ్ళందరూ కూడా అంటారు, మన మోజీరా వీళ్ళందరూ నా చిన్నప్పటి నుండి క్లాస్మేట్స్. మేము అందరం కలిసి ఒక టిఫిన్లో తిని ఒక దగ్గర అందరూ కలిసి చదువుకునే వాళ్ళం. అంటే అప్పటి నుండి నాకు మీ గిరిజనులు అంటే సపరేట్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు మాట మీద ఉంటారు, కష్టపడతారు డే అండ్ నైట్. ఇవాళ మీరు ఈ స్టేజ్లో ఉన్నారంటే మీ కష్టము, మీ యొక్క నిజాయితీ, మరి ఆ సేవాలాల్ మహారాజ్ యొక్క ఏమంటే దీవెనలు. అదేవిధంగా మరి మీ వెంట కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నది కాబట్టి ఇవాళ మీకు 40 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాలు అయింది. 45 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీకి ఉన్న గిరిజనులను గుర్తించి విద్యార్థుల ఆత్మహత్యలకు బాసర IIIT కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. నిత్యం ఏదో సమయంలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కలవరానికి గురి చేస్తుండగా తల్లిదండ్రులకు మాత్రం కడుపు కోతలు మిగులుస్తున్నాయి.
బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సన్నిహితుల సమాచారం ప్రకారం ఆర్జీయూకేటీ బాసరలో మొదటి సంవత్సరం చదువుతున్న సంగారెడ్డి జిల్లా మానూరు మండలంలోని దావూరు గ్రామానికి చెందిన తెనుగు శిరీష అనే విద్యార్థిని గురువారం సాయంత్రం గంగా హాస్టల్ భవనంలోని తన రూమ్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన విద్యార్థినులు అధికారులకు సమాచారం అందించగా సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అక్కడే ఉన్న సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతదేహం వద్ద లభ్యమైన సూసైడ్ నోట్లో తాను ప్రాణంగా ప్రేమించిన తన బావ చనిపోవడం తట్టుకోలేకే తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసి ఉంది. అధికారులు మాత్రం సెలవులపై ఇంటికి వెళ్లిన విద్యార్థి గురువారమే యూనివర్సిటీకి తిరిగి వచ్చిందని, వ్యక్తిగత కారణాలతో మృతి చెందిందని మీడియాకు తెలియజేశారు. గత కొంతకాలంగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయని, ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని సరైన పాలనా విధానాన్ని అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టే సత్తా కేవలం ప్రధాని మోడీకే ఉందని బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే మన ధర్మానికి ఓటు వేసినట్లేనని, పార్టీలకు అతీతంగా మరోమారు మోడీ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని ఆయన వెల్లడించారు. దేశం కోసం మోడీ, ధర్మం కోసం బీజేపీ, ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అనే సంకల్పంతో ఈ నెల 12వ తేదీన తమిళనాడు మదురై నుండి మాతా రాజ్యలక్ష్మి మందాజీ ప్రారంభించిన బుల్లెట్ బైక్ యాత్ర జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ యాత్ర పూర్తిగా 65 రోజులు, 15 రాష్ట్రాలు, 21,000 కిలోమీటర్లు ఉంటుందని 18 ఏప్రిల్ ఢిల్లీ వరకు కొనసాగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఇందూర్ నగరానికి చేరుకున్న మాతాజీకి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఘన స్వాగతం పలికి ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమెకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం దేశమంతా పార్టీలకు అతీతంగా అందరూ మోడీ సర్కార్ రావాలని కోరుకుంటున్నారన్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టే సత్తా కేవలం మోడీకి, బీజేపీ పార్టీకే ఉందని ఆయన తెలిపారు. మోడీ, బీజేపీకి ఓటు వేస్తే దేశానికి, మన ధర్మానికి ఓటు వేసినట్లే అని, కేంద్రంలో మరోసారి మోడీ సర్కార్ కోసం మాతా రాజ్యలక్ష్మి మందాజీ తలపెట్టిన బుల్లెట్ యాత్ర విజయవంతంగా సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, సుప్రీంకోర్టు న్యాయవాదులు గురూజీ ఆనంద్ భట్టకిరి, హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందూరు జిల్లా ఎప్పుడైనా కాషాయానికి అడ్డా. ఈరోజు మాతా రాజ్యలక్ష్మి మందాజీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వసారి మళ్లీ ప్రధానమంత్రి కావాలని, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలని మాతా గారు ఈ నెల 12వ తారీఖున మదురై నుండి ఏప్రిల్ 15 వరకు, ఏప్రిల్ 18 వరకు 65 రోజులు మరియు 15 రాష్ట్రాల గుండా బుల్లెట్ పైన ఆమె ప్రయాణిస్తా ఉంది. ఆ మాతా గారికి దేశభక్తి నిండుగా, దేశము భవిష్యత్తులో మొత్తం కాషాయమయం కావాలని ఆ సంకల్పంతో ఆమె చేస్తున్న ఈ ప్రయాణానికి, ఇందూరు నగరానికి విచ్చేసినందుకు మేము ప్రజలందరి తరఫు నుండి వారికి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం. సుప్రీంకోర్టు లాతో పాటు గిన్నీస్ బుక్ రికార్డు అంటే వెయిట్ లిఫ్టింగ్ లో ఆమె అన్ని అర్హతలున్నా గాని దేశము బాగుపడాలి, దేశమంతా కూడా పురాతన సంస్కృతి సాంప్రదాయం ఏదైతే ఉందో మళ్లీ పునర్వైభవం దేశంలో వెలుగొందాలని తప్పకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇది సాధ్యము. విద్యార్థుల ఫైర్వెల్ పార్టీతో చందూర్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో సందడి నెలకొంది. వినూత్న నృత్యాలు చేస్తూ విద్యార్థులు అదరగొట్టారు. చందూర్ మండల కేంద్రంలోని మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్లో శుక్రవారం 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. అనంతరం ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నరేష్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పేందుకు వేదికైన పాఠశాల విద్యార్థుల మనస్సుల్లో చెరగని ముద్ర వేస్తుందని అన్నారు. భవిష్యత్తు ప్రణాళికలకు పాఠశాల స్థాయిలోనే బీజం పడుతుందని చెప్పారు. ఎవరు ఏం చేయాలో, జీవితంలో ఎలా ఎదగాలో, ఎలాంటి నిర్ణయాలు
నిర్ణయాలు తీసుకుంటే ఉన్నత శిఖరాలను అధిగమిస్తారో ఉపాధ్యాయులు దిశానిర్దేశం చేస్తుంటారని ఆయన తెలిపారు. పాఠశాలలో చేసిన చిలిపి అల్లరి పనులు అందరి జీవితాల్లో తీపి జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని అన్నారు. భవిష్యత్తులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకొని స్నేహ సంబంధాలను కొనసాగించాలని ఆయన సూచించారు. విద్యార్థులు తల్లిదండ్రుల మన్ననలు పొందేలా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. But in our Temri societies, really it's a very wonderful party. ఎక్కువసేపు మిమ్మల్ని సతాయించను. సార్, దిస్ ఇయర్ ఈ సంవత్సరం 10th క్లాస్ పిల్లల యొక్క హార్డ్ వర్క్ నేను ఇంతవరకు ఎన్నో బ్యాచెస్ చూశాను, కానీ వీళ్ళ యొక్క హార్డ్ వర్క్ నేను ఇంతవరకు ఉన్నటువంటి బ్యాచ్లో దిస్ ఈస్ ద బెస్ట్ బ్యాచ్ అండ్ దే ఆర్ వర్కింగ్ టూ మచ్ హార్డ్ వర్క్. మేడం, మీ యొక్క హార్డ్ వర్క్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే మన బాయ్స్ టీం నుంచి మాత్రం మినిమం 10/10s 20 వరకు రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రియల్లీ ఐ అప్రిషియేట్ మై కొలీగ్స్, their hard work every day, day by day. I am observing you people. Your hard work is notable. మీ యొక్క కష్టము ఖచ్చితంగా ఫలితం వస్తుంది. పిల్లల యొక్క హార్డ్ వర్క్ మాత్రం చాలా మనకి హోప్ను పెంచేదిగా ఉంది. ఖచ్చితంగా ఈ ఇయర్ సార్ ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల పాత్ర క్రియాశీలకమని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్లు సూచించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, మద్యం, మత్తు పదార్థాల సామాగ్రిని పంపిణీ చేసే అవకాశాలు ఉన్నందున కట్టుదిట్టమైన నిఘా ఉంచాలన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల సెక్టోరల్ అధికారులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా సెక్టోరల్ అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, పరిశీలించాల్సిన విషయాలపై అంశాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి నిర్వర్తించాల్సిన విధుల గురించి తెలియజేస్తూ రూపొందించిన హ్యాండ్బుక్ను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు క్రియాశీలక పాత్ర వహించాల్సి ఉంటుందని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో నెలకొని ఉన్న పరిస్థితులను ముందుగానే గమనిస్తూ ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని సెక్టోరల్ అధికారులకు ఆయన సూచించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా ఒకరిద్దరు మినహాయిస్తే సెక్టోరల్ అధికారులు అందరూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని అన్నారు. ప్రస్తుతం కూడా అదే స్ఫూర్తితో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని హితవు పలికారు. ఇదివరకు పని చేశాం కదా అనే భావనతో విధులను ఎంతమాత్రం తేలికగా తీసుకోకూడదని, ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని జాగ్రత్తలు సూచించారు. ఎవరైనా విధుల పట్ల అలసత్వాన్ని ప్రదర్శిస్తూ నిర్లక్ష్యానికి తావిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఏ చిన్న అనుమానానికి సైతం అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఆయన అన్నారు. ఎన్నికలతో ముడిపడిన విధులు అయినందున తప్పిదాలకు ఆస్కారం కల్పిస్తే ఎలక్షన్ కమిషన్ చేపట్టే చర్యలకు గురి కావాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా ఈవీఎంల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉంటూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, పక్కాగా నిబంధనలు పాటించాలని ఆయన అన్నారు. మాక్ పోల్, పోలింగ్ ప్రక్రియల సందర్భంగా ఎక్కడైనా ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తితే సెక్టోరల్ అధికారులు వెంటనే స్పందించి తమ వద్ద రిజర్వ్లో ఉంచిన యూనిట్లను సమకూర్చాలని ఆయన సూచించారు. పోలింగ్ రోజున ఓటింగ్ శాతాన్ని వెంటనే ఎన్కోర్ యాప్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో తాజా స్థితిగతులతో పాటు గత ఎన్నికల్లో చోటు చేసుకున్న సంఘటనలు, వివిధ అంశాల ప్రాతిపాదికన సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి నిర్ణీత గడువులోపు పూర్తి వివరాలతో ప్రాథమిక నివేదికను సహాయ రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలని ఆయన ఆదేశించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన మీదట 3 రోజుల్లోపు తుది నివేదికను అందించాల్సి ఉంటుందన్నారు. అలాగే జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, మద్యం, మత్తు పదార్థాలు, ఇతర సామాగ్రిని పంపిణీ చేసే అవకాశాలు ఉన్నందున కట్టుదిట్టమైన నిఘా ఉంచాలన్నారు.
క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాల పరిధిలోని ప్రాంతాలను సందర్శిస్తూ స్థానికులతో క్రమం తప్పకుండా భేటీలు నిర్వహించడం ద్వారా వాస్తవ పరిస్థితులను తెలుసుకోవచ్చని ఆయన సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా గట్టి పోలీస్ బందోబస్తుతో భద్రతా ఏర్పాట్లు చేపడతామని ఆయన తెలిపారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు సిబ్బంది, సాయుధ బలగాలను మోహరిస్తామని ఆయన అన్నారు. కాబట్టి సో మీ అందరికి కూడా ఐడియా ఉంది. సో సెక్టరల్ ఆఫీసర్స్ డ్యూటీస్ అని మేబీ వెరీ ఫ్యూ ఇప్పుడు న్యూలీ మీకు డ్యూటీస్ అలాట్ చేసి ఉంటాము. సో ఫస్ట్ థింగ్ ఏమంటే లాస్ట్ టైం సెక్టార్స్ కన్నా ఈసారి సెక్టార్స్ పెరిగాయి. సో లాస్ట్ టైం కొన్ని సెక్టార్స్లో ఈవెన్ 15-16 పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఈసారి మనము మ్యాక్సిమం 11 పోలింగ్ స్టేషన్స్కే రిస్ట్రిక్ట్ చేశాము. సో కాబట్టి ఈసారి సెక్టార్స్ పెరిగాయి. వితిన్ సెక్టార్లో కూడా పోలింగ్ స్టేషన్స్ నెంబర్స్ అనేది ఈసారి కంపేర్ టు అసెంబ్లీ ఎలక్షన్స్ కాస్త తక్కువగా ఉంటాయి. సో మీరు ఫస్ట్ డ్యూటీ వల్నరబిలిటీ మ్యాపింగ్. లాస్ట్ టైం కూడా మీరు అందరూ అవి VM2, VM3 రిపోర్ట్స్ ఇచ్చే ఉంటారు. సో అది మనకి VM2, VM3 రిపోర్ట్స్ జనరల్గా ప్రీవియస్ ఎలక్షన్ కన్నా 4 months ముందు మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీటింగ్ కన్వీన్ చేస్తారు. సో ఆ VM1 ప్రొఫార్మా ఉంటుంది. సో VM1 ప్రొఫార్మాలో మీకు అసెంబ్లీ ఎలక్షన్ డీటెయిల్స్ కూడా ఇస్తారు. సో జనరల్గా మనకి ఆ VM1 ప్రొఫార్మాలో లాస్ట్ ఎలక్షన్ డీటెయిల్స్ ఉంటుంది. సో మీకు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో 2018 అసెంబ్లీ అండ్ 19 పార్లమెంట్ డీటెయిల్స్ ఇచ్చుంటారు, ఓటింగ్ పర్సంటేజ్ అవన్నీ. సో ఇప్పుడు 23 అసెంబ్లీ ఎలక్షన్స్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ బేస్ చేసుకొని ఆ VM2, VM3 ప్రొఫార్మా. VM2 అనేది ఈచ్ PS వైజ్ ఉంటుంది ప్రొఫార్మా. VM3 అనేది అబ్స్ట్రాక్ట్ మీ సెక్టార్లో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్స్ కలిపి సమరీగా ఉంటుంది. సో అది ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మేబీ నెక్స్ట్ వీక్లో మీకు మీటింగ్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ మేబీ వితిన్ 1 week or 10 daysలో జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ క్షేత్రం గోవింద నామ స్మరణలతో హోరెత్తింది. కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ముందుగా శ్రీ నృసింహస్వామివారిని, శ్రీ లక్ష్మీదేవిని పల్లకిలో వేరువేరుగా ఊరేగించారు. మేళ తాళాలు, డప్పు వాయిద్యాలు, బాజా భజంత్రీలతో ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. వేద పండితులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి తలపై ఒకరిచే ఒకరు జీలకర్ర బెల్లం పెట్టించారు. కళ్యాణ మండపం వేద పండితులు, అర్చకుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి పెళ్లి శాస్త్రోక్తంగా జరిపించారు. శ్రీ లక్ష్మి అమ్మవారి మెడలో శ్రీ నరసింహస్వామివారు తాళి కట్టడంతో నూతన దంపతులపై భక్తులు తలంబ్రాలు వేసి ఆశీస్సులు పొందారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద అంటూ స్వామివారిని స్మరించారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గింజుపల్లి వేణు, ధర్మకర్తలు చిల్క నర్సయ్య, చౌరే ప్రకాష్, మాదస్త లక్ష్మి, గొల్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు. మరి ఆయన చెప్పిన తర్వాత అమ్మవారు కూడా చెప్పుకున్నది ఏమని, అనంత శాఖాధ్యాయుని, అన్ని శాఖలు నాయ అంటున్నది. నా యొక్క గోత్రం సౌభాగ్యం, పసుపు కుంకుమ ఉన్నత వరకు నా గోత్రం ఉంటుంది కాబట్టి సౌభాగ్యత విశ్వంబర త్రియాభిషేత్రి ప్రవరాన్విత సౌభాగ్యత గోత్రోద్భవే సకలలోక శరణ్యాయ విశ్వంబర శర్మణో అంటే మా తాతగారి పేరు విశ్వంబర శర్మణం. మరి రత్నాకర శర్మణ పౌత్రి, మా యొక్క ఇంకో తాతగారి పేరు రత్నాకర శర్మణం. మరి నా యొక్క తండ్రి గారి పేరు సముద్రుడు క్షీరానవ శర్మణ పుత్రి లక్ష్మీ నాన్ని కన్యాతే వరాయ. ఆమె కూడా పేరు గోత్రము తాత పేరు ముత్తాత పేరు చెప్పుకున్నారు. కాబట్టి మనమందరం కూడా వాళ్ళని ఇక్కడ స్వాగతిస్తూ మరి పార్టీ పటిష్టత కోసం పనిచేసే వారికే పదవి అవకాశాలు ఉంటాయని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మోడీకో జితావో దేశ్కో బచావో అనే నినాదంతో ముందుకెళ్లాలని ఆయన భాజపా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఎడపల్లి మండల కేంద్రంలోని సరయు కన్వెన్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ బోధ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కమిషన్లకు కక్కుర్తిపడే వ్యక్తిని కాదని అన్నారు. గెలిచిన 100 రోజుల్లో ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ దాని ఊసెత్తలేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా మూతపడ్డ 53 చక్కెర కర్మాగారాలను తెరిపించడం సాధ్యమైంది ఒక్క భారతీయ జనతా పార్టీతోనే అని, బోధన్ చక్కెర కర్మాగారాన్ని సైతం పునరుద్ధరిస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్కా సాత్ సబ్కా వికాస్, వికసిత్ భారత్, బేటీ బచావో బేటీ పడావో, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, సుకన్య యోజన, ముద్రా లోన్స్ వంటి అనేక సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందారని అన్నారు. కొన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా తమ ప్రభుత్వమే అన్ని సంక్షేమ పథకాలు అందిస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ పటిష్టత కోసం పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. తరువాత జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికే పార్టీ టికెట్ దక్కుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ, నాయకులు నరసింహారెడ్డి, సుధాకర్ చారి, అసెంబ్లీ కన్వీనర్ కుర్రెల శ్రీధర్, ఎడపల్లి మండల అధ్యక్షుడు కోల ఇంద్రకరణ్, రెంజల్ జెడ్పీటీసీ మేఘ విజయ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడెక్కడ ఓపెన్ చేసామో బోధన మీడియాకి సాఫ్ట్ కాపీ పంపించేయండి. ఎక్కడుంటే సో వాళ్ళకి సాఫ్ట్ కాపీ పంపించేయండి. 53 ఫ్యాక్టరీలు చేసినాం. వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక ఫ్యాక్టరీ వస్తుంది. మీకు ఏమైనా సహాయం కావాలంటే కోరుకోండి. కేంద్ర ఎవ్వరు చేయలేని ఇక్కడ చేతులు పెట్టారు. అసెంబ్లీ స్థాయిలో కూడా పార్లమెంట్ మొత్తం ఓట్ల సంఖ్య పెరిగింది. పార్టీ బలపడ్డది. అందరి సీనియర్ కార్యకర్తలు కోరుతా ఉన్నా, దయచేసి పార్టీకి తోటి కలవండి. పార్టీని బలపరచడంలో మీ సహకారం అందించండి. రానున్న కాలంలో ఈడ మెజారిటీ బోధన్ నియోజకవర్గం నుంచి పోయినసారి 6,000 మెజారిటీ అయింది. ఈసారి మన మెజారిటీ కంఫర్టబుల్ మెజారిటీ కూడా సాధించే లక్షణాలు మనకు బోధన్ కనబడతాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు ఇంటింటికి అన్ని రంగాల్లో మోడీ గారి నాయకత్వం బలపడ్డది. భారతీయ జనతా పార్టీ మన ప్రాంతంలో బలపడ్డది. దయచేసి అందరూ కూడా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్లలో నేను చెప్తా ఉన్నా, పార్లమెంట్ ఎన్నికలైతే మోడీ ఎన్నికలు. మోడీ ఎమ్మెల్యేలో ప్రతి భారతీయులకు తెలుసు. పోలం అడిగినా ఏ పార్టీ అడిగినా మోడీకి ఎన్నుకున్నాడు. కాబట్టి సీనియర్ కార్యకర్తలు చెప్తా ఉన్నా, ఎవరికైతే లోకల్ బాడీస్లో కంటెస్ట్ చేసే ఉద్దేశం ఉందో 2013లో భీమ్గల్ మండల కేంద్రంలో నూతన బస్టాండ్ను నిర్మించినప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని, ఇకనైనా అధికారులు స్పందించి పాత బస్టాండ్ను తొలగించి నూతన బస్టాండ్ను ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో 2013లో కొత్త బస్టాండ్ నిర్మాణం పూర్తయి 10 సంవత్సరాలైనా ఇప్పటికీ అలంకారప్రాయంగా కొత్త బస్టాండ్ మారింది. ప్రస్తుతం పాత బస్టాండ్లో ఇరుకైన ప్రదేశంలో బస్సులు నిలపడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఒక పక్క ఆటోలు, మరో ప్రక్కన పండ్ల దుకాణాలు రోడ్లపై పెట్టుకోవడంతో ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. ప్రతి సోమవారం భీమ్గల్ సంత నిర్వహిస్తారు. ఆ రోజున ప్రజలకు చాలా ఇబ్బందులు గురవుతున్నారు.
చాలా ఇబ్బందిగా ఉంటుందని పలుమార్లు సంతలో సెల్ ఫోన్లు, మహిళల నుండి హ్యాండ్ పర్సులు దొంగతనాలు చాలా సందర్భాల్లో జరిగాయని స్థానికులు తెలిపారు. అయినప్పటికీ అధికారులు స్పందించకుండా ఈ పాత బస్టాండ్నే కొనసాగిస్తున్నారన్నారు. కొత్త బస్టాండ్ డంపింగ్ యార్డ్ను తలపిస్తోంది. చుట్టూ ప్రహారీ గోడ ఉన్నా అందులో పిచ్చి మొక్కలతో ఎడారిలా తలపిస్తుంది. రాత్రి వేళలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారి దుర్గంధంతో బస్టాండ్ రూపురేఖలు మారిపోయాయి. ఎవరైనా అటు వెళ్లాలంటే ముక్కు మూసుకొని పోవాల్సిందే. బాల్కొండ నియోజకవర్గంలో మొట్టమొదటి మున్సిపాలిటీగా భీమ్గల్ను ప్రకటించారు. అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే. ఇకనైనా అధికారులు స్పందించి కొత్త బస్టాండ్ను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ భీమ్గల్ మండల్ మారుమూల గ్రామాలైనటువంటి భీమ్గల్ మండల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ బస్ డిపోను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ బస్ స్టాండ్ను కూడా ఏర్పాటు చేసినారు. కానీ కొన్ని రోజులు నడిచిన తర్వాత అట్టి బస్ డిపో ఆదాయం వస్తలేదని చెప్పి ఆ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే డిపోను మూసివేసింది. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ రాచినప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడి ప్రజల బాధలను తెలుసుకొని మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది బస్ డిపోను. బస్ డిపో బాగానే ఉంది, కానీ రోజు రోజుకు ఇక్కడి పబ్లిక్ రష్ ఎక్కువ అవటం వలన అక్కడ భీమ్గల్ అక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ సరిపోవటం లేదు. ఈ డిపో కూడా ఈ బస్ స్టాండ్ను నిధులు కూడా కేటాయించారు ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు. కానీ అట్టి నిధులను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల బాధలను అర్థం చేసుకొని ఇట్టి బస్టాండ్ను నిధులు కేటాయించి మంచి చేసి ప్రజలను సౌకర్యం కల్పించాలని ఇక్కడ నేను కోరుకుంటున్నాను. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. అర్సపల్లి బైపాస్ నుండి ఆర్ఓబి పనులు ప్రారంభం కావడంతో స్థానికులతో పాటు వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చొరవతో పనులు త్వరగా పూర్తయి అందుబాటులోకి తీసుకువస్తే ట్రాఫిక్ జామ్తో పాటు యాక్సిడెంట్లు తప్పుతాయని స్థానిక ప్రజలు పేర్కొన్నారు.
నగరంలోని 15వ డివిజన్ అరసపల్లి బైపాస్ వద్ద రైల్వే గేట్ ఉండడంతో ప్రజలు భారీ వాహనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే అనేక ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బైపాస్ రోడ్లో చెరువుపై నుండి బోధన్ రోడ్డుకు కలిపే విధంగా ఆర్ఓబి పనులకు కేంద్రం నుండి నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేసి వెంటనే పనులు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని స్థానిక ప్రజలు తెలిపారు. అరసపల్లి బైపాస్ రోడ్ వద్ద పనులు ప్రారంభమయ్యాయి. ఆర్ఓబికి కావాల్సిన పిల్లర్ల కోసం భారీ మెషిన్లతో గుంతలు తవ్వుతున్నారు. ఈ విషయమై స్థానిక ప్రజలు వాహనదారులు మాట్లాడుతూ నిత్యం ఈ దారి గుండా వందలాది వాహనాలు వెళ్తూ ఉంటాయని తెలిపారు. భారీ వాహనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు రైల్వే గేటు పడితే అరగంట సేపు ఆగాల్సి వస్తుందని అన్నారు. ఆర్ఓబి పనులు ప్రారంభించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు తమ గ్రామ ప్రజలతో పాటు వాహనదారులు సైతం రుణపడి ఉంటామని తెలిపారు. ఎంపీ ధర్మపురి అరవింద్ చొరవ తీసుకొని ఆర్ఓబి పనులను మరింత వేగవంతం చేయించి అందుబాటులోకి తీసుకొస్తే ప్రయాణికుల ఇక్కట్లు అన్నీ తొలగిపోతాయని స్థానికులు కోరారు. శిలాఫలకం శంకుస్థాపన చేసిన తర్వాత పనులు చాలా కాలం తర్వాత ప్రారంభమవుతాయని అనుకున్నాం, కానీ శంకుస్థాపన తర్వాత వెంటనే ఎంపీ ధర్మపురి అరవింద్ ఆర్ఓబి పనులను ప్రారంభించడం పట్ల అరసపల్లి గ్రామ ప్రజలు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. అరసపల్లి డివిజన్ 15లో ఓవర్ బ్రిడ్జ్ సందర్భంగా ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేసి 137 కోట్లు సెంట్రల్ నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు మా ఎంపీ గారు శాంక్షన్ చేసి ఈరోజు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ గేటు వల్ల ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి, ఎందరో చనిపోవడం జరిగింది. రీసెంట్గా మొన్న కూడా ఈ బైపాస్ రోడ్లో ఒక అతను చనిపోయాడు. ఇంత ఇబ్బందులు ఉన్న ప్రజలకు ఈరోజు ఎంపీ అరవింద్ శాంక్షన్ చేసిన ఈ ఫండుని మేము అభినందిస్తున్నాం. చాలా సంతోషకరమైన విషయం ఆ ప్రజల వల్ల. అయితే ఒకటే విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు సలాకలు రింగులు వేయడం జరుగుతుంది, పని స్టార్ట్ అయింది. సంతోషకరమైన విషయమే. కానీ ప్రాజెక్ట్ చేసే ఈ పిల్లర్స్ చేసే డిఎంలు కానీ ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ చేసే అధికారులు ఇంకా తొందరగా మొదలు పెట్టాలని కోరుచున్నాం. గ్రామంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ అయింది. ఇది రీసెంట్గానే ఎంపీ అరవింద్ ధర్మపురి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. మేము అనుకున్నాం ఎంతో లేట్ అవుతుందని, కానీ పనులు మాత్రం వేగవంతమైనవి. ఇదే వేగవంతంతో మాకు జల్దీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయిపోతే మేము ఎప్పటికీ ఎంపీ అరవింద్ గారికి రుణపడి ఉంటాము. మార్సాపల్లికి ట్రాఫిక్ కష్టాలు కూడా తగ్గుతాయి. డిచ్పల్లి కిల్లా రామాలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రథోత్సవ కార్యక్రమానికి ఆలయ కమిటీ సర్వం సిద్ధం చేసింది. డిచ్పల్లి కిల్లా రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు తిరు కళ్యాణోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం 8 గంటలకు గ్రామ ముఖద్వారం నుండి అంగరంగ వైభవంగా గరుడ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లకిలో స్వామివారిని ఆసీనులను చేసి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి రథోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను రథోత్సవం కోసం సిద్ధం చేశారు. ఈ రథోత్సవ వేడుకలకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి శుక్రవారం రాత్రి 8 గంటలకు రథోత్సవాన్ని ప్రారంభిస్తారని ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు గడ్డం నర్సారెడ్డి, జితేందర్, సున్నం పోషెట్టి, సూరమాధురి, మాజీ సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి గ్రామం యొక్క రామాలయం బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు గరుడ సేవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరపడం జరిగింది. ఇటు కార్యక్రమంకు గ్రామస్తులు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఇంటి నుంచి కూడా అందరూ పాల్గొనడం జరిగింది. అది ప్రధాన వీధిలో గుండా ఈ యొక్క సేవా కార్యక్రమం జరపడం జరిగింది. మరియు ప్రసాదం కూడా పంచడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా ఆ యొక్క శ్రీరామచంద్రుని ఆశీర్వాదాలు పొందగలరని మేము కోరుచున్నాము. అదేవిధంగా రేపు రథోత్సవం కూడా ఉన్నది. ఈ రథోత్సవ కార్యక్రమంలో మేము జిల్లా నలుమూలల నుంచి కూడా రేపు అందరూ వచ్చే అవకాశం ఉన్నది. అందరికీ ఆహ్వాన పత్రికలు పంపించినాము. అదేవిధంగా గౌరవనీయులు మన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు కూడా రేపు రథోత్సవానికి వస్తున్నాడు. అందుకని మేము జిల్లా ప్రజలందరినీ కూడా కోరడం ఏమంటే రేపు ఇటువంటి రథోత్సవంలో అందరూ పాల్గొనాలని మేము మండల ప్రజలతో పాటు జిల్లా ప్రజలందరినీ కోరుకుంటున్నాము. ఆ రథోత్సవంలో పాల్గొని ఆ యొక్క శ్రీరామచంద్రుని ఆశీస్సులు పొంది అందరూ సుఖ సౌఖ్యాలతో ఉండాలని చెప్పి
దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత నరేంద్ర మోడీదేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి అభివర్ణించారు. అలాగే హిందూ ధర్మాన్ని, సంస్కృతిని ప్రపంచ నలుమూలలా తెలిసేలా చేసి వారి మన్ననలను పొందారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన తరుణంలో ఆ పథకాలకు ఆకర్షితులై 6, 23, 25వ డివిజన్లకు చెందిన నాయకులు బారాస పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరారు. అంతకుముందు వినాయక్ నగర్లోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి భాజపా పార్టీ కార్యాలయం వరకు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన కులచారి సంతోష్, సుగంధం హరీష్, ఔరెక్బార్ మోడీ సర్కార్ కోసం మేము సైతం అంటూ బీజేపీ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశం మొత్తం రామనామ జపం ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసిన మోడీ పేరు కూడా దేశ ప్రజలందరూ జపం చేస్తున్నారని, కేంద్రంలో మరోసారి మోడీ సర్కార్ కోసం దేశ ప్రజలందరూ శ్రీరాముని వేడుకుంటున్నారు అన్నారు. కేంద్రంలో మన ఇందూరులో కూడా ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాషాయ జెండా మరోసారి ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ, గత 10 ఏళ్లుగా ఒక్క అవినీతికి తావులేని నాయకుడిగా సుపరిపాలనను అందిస్తున్న మోడీ పాలన దేశ ప్రజలందరి మనస్సుల్లో ఉందని చెప్పారు. అలాగే బీజేపీ కేంద్ర నాయకత్వం తీసుకొస్తున్న అనేక సంక్షేమ పథకాలు చూసి ఈరోజు దేశమే కాకుండా ప్రపంచం మొత్తం మోడీ వైపు, భారతదేశం వైపు చూస్తున్నాయని, అటువంటి ప్రధాని మోడీ దేశానికి చేస్తున్న సేవలకు ఆకర్షితులై బీజేపీలో చేరడం సీనియర్ నాయకులు, కార్యకర్తలు అదృష్టంగా భావిస్తున్నామన్నారు. 2 సంవత్సరాల ముందే మీరు బిల్లు పెట్టండి, మేము మద్దతు ఇస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఆ క్రెడిట్ మన చిన్నమ్మ వర్గీయ సుష్మా స్వరాజ్ గారు అప్పుడు చెప్పడం జరిగింది, వారు మద్దతు ఇవ్వడం జరిగింది. వీళ్ళు చరిత్రను మర్చిపోతారు కాంగ్రెస్ వాళ్ళు. అది భారతీయ జనతా పార్టీలోకి ఈరోజు భారతీయ జనతా పార్టీ సంస్కరణలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కులాచారి సంతోష్ గారు మరియు సుగంధం హరీష్ గారు, వారి బృందం భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకొని పార్టీలోకి వచ్చినందుకు మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి స్వాగతం, సుస్వాగతం. ఏమేమి చూస్తున్నామన్నా ఈరోజు ఆశ్చర్యకరమైన విషయాలు. మోడీ గారు వచ్చిందంటే అయోధ్యలో రాముడు వచ్చింది, 500 ఏళ్ళ నుంచి ఆగిండు. ఇక పుట్టుకతోటి కాంగ్రెస్ పక్క రాష్ట్రంలో అశోక్ రావు చౌహాన్ పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు కూడా ఊహించారు అటువంటి వాళ్ళు బీజేపీకి వస్తున్నారు. సీనియర్ 20, 30, 40 సంవత్సరాలు పదవులు కేంద్ర మంత్రులు అయ్యింది. అప్పుడు మాజీ కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు బీజేపీ. అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే మన ప్రధానమంత్రి అయినా కానీ ప్రపంచ దేశ నాయకులతోటి పొగడబడుతున్న నాయకుడు. మోడీ ఈజ్ అవర్ బాస్. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రుద్రూరు మండల కేంద్రంలో 40 లక్షల ఉపాధి హామీ నిధులతో శుక్రవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ చేపట్టాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నారోజు గంగారం, వైస్ ఎంపీపీ నట్కరి సాయిలు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, సొసైటీ చైర్మన్ బద్దం సంజీవ్ రెడ్డి, మాజీ చైర్మన్ పత్తిరాము, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అక్కపల్లి నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షునిగా బిజ్జు దత్తాత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్గా పుల్గం హనుమన్లు, ప్రధాన కార్యదర్శిగా అవధూత దశరథం, కోశాధికారిగా గుడ్ల భూమేశ్వర్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా 2, ఉపాధ్యక్షులుగా 4 పురుషులు 1 మహిళ, కార్యదర్శులుగా 4 పురుషులు 1 మహిళ, సహాయ కార్యదర్శులుగా 4 పురుషులు 1 మహిళ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి డాక్టర్ సత్యనారాయణ వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మృతి పట్ల జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడం తనను కలిచివేసిందన్నారు. లాస్య నందిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను అని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారత్.